వెల్కమ్ టు న్యూస్ టైమ్. నా పేరు గౌతమ్ కుమార్. వార్తల ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రంలో లాక్డౌన్ను మరింత కఠినంగా అమలు చేయాలి, లవ్ అగ్రవాల్. పసురా గ్రూప్ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ సిబ్బందికి విరాళంగా 10 లక్షల రూపాయల పోర్టబుల్ స్ప్రేయర్స్. ఈ నెల 19న భేటీ కానున్న తెలంగాణ కేబినెట్. లాక్డౌన్ సడలింపులు ఎత్తివేతపై కీలక చర్చ. అల్వాల్ పరిధిలోని కంటైన్మెంట్ ప్రాంతాలను సందర్శించిన సైబరాబాద్ సిపి సజ్జనర్. లాక్డౌన్ను మరింత కఠినంగా అమలు చేయాలని ఆయా రాష్ట్రాలను కోరామని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగ్రవాల్ తెలిపారు. ఢిల్లీలో ఈరోజు ఏర్పాటు చేసిన సంయుక్త మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ లాక్డౌన్లో పనిచేసే సిబ్బంది ఆరోగ్యంపై దృష్టి సారిస్తున్నామని, ఎక్కడ అత్యవసరాలకు కొరత రాకుండా చూస్తున్నామని, వలస కూలీలకు ఆహారం, నిత్యావసరాలు సమకూరుస్తున్నామని అన్నారు. కంటైన్మెంట్ జోన్లలో ఓ ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని సూచించారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 2.9 లక్షల మందికి పైగా కరోనా పరీక్షలు నిర్వహించామని వివరించారు. మేక్ ఇన్ ఇండియా ద్వారా వైద్య పరికరాల తయారీపై దృష్టి సారించామని అన్నారు. सोशल वेलफेयर ऑर्गेनाइजेशंस के रिप्रेजेंटेटिव से वीडियो कॉन्फ्रेंस के जरिए बातचीत की। उन्होंने इन सभी जो सोशल वेलफेयर ऑर्गेनाइजेशंस हैं इनके सर्विस माइंडसेट के लिए इनकी सराहना करते हुए इनके द्वारा जागरूकता फैलाने, सोशल डिस्टेंसिंग के इम्प्लीमेंटेशन और जो हमारे लोग हैं, जो गरीब लोग हैं, उनको बुनियादी आवश्यकता और एसेंशियल इश्यूज़ में कोई दिक्कत ना हो, उसमें गवर्नमेंट के साथ मिलकर काम करने की अपील की है और उनके साथ आगे बढ़ने के लिए उनको सपोर्ट करने के लिए कहा है। माननीय प्रधानमंत्री जी ने इसी श्रृंखला में ग्लोबल कोविड-19 पेंडेमिक के रिस्पॉन्स पर डिस्कशन करते हुए दुनिया भर में जो भारत के सभी दूतावास हैं और उच्च आयोगों के प्रमुखों के साथ भी वीडियो कॉन्फ्रेंस के जरिए बातचीत की है। इसके साथ ही क्योंकि कई जगह पर कहीं भ्रांतियाँ फैलती हैं, कहीं जगह पर कुछ टेक्निकल इश्यूज़ पर डाउट आते हैं, तो जैसे कि हमारी 1075 हेल्पलाइन के द्वारा हम लोगों को टेक्निकल गाइडेंस देते रहे हैं, इसके साथ ही अब हम एक जॉइंट सेक्रेटरी और एम्स के डॉक्टर्स के साथ मिलते हुए एक स्पेशल टीम बनाते हुए किसी को भी अगर कोई टेक्निकल गाइडेंस चाहिए, ऑथेंटिक टेक्निकल इन्फॉर्मेशन चाहिए, उसके लिए एक प्रोसेस हम नेक्स्ट 24 घंटे में शुरू करने वाले हैं, जिसके द्वारा उस पर्टिकुलर ईमेल पर अगर आपके कोई टेक्निकल डाउट्स हैं तो आप पूछ सकते हैं, उनको एनालाइज किया जाएगा, उसके बारे में आपकी जो रिक्वायर्ड गाइडेंस होगी, अगर इमीडिएट होगी तो इमीडिएट दी जाएगी, नहीं तो उसको टेक्निकली एग्जामिन करके ये गाइडेंस दी जाएगी। इसका पर्पज़ यह है कि इसके द्वारा ऑथेंटिक टेक्निकल इन्फॉर्मेशन हम सबको दे सकें। ये इसलिए తెలంగాణలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ కేబినెట్ ఈ నెల 19న సమావేశం కానుంది. ఇందులో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఆ రోజు మధ్యాహ్నం 2:30 కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్లో ప్రారంభమయ్యే ఆ సమావేశంలో ముఖ్యంగా లాక్డౌన్ ఎత్తివేత లేక పొడిగింపు, సడలింపుల అంశాలను చర్చించనున్నారు. మే 3 వరకు లాక్డౌన్ను యథావిధిగా కొనసాగించాలా వద్దా అన్న అంశాలపై కేసీఆర్ మంత్రుల సలహాలు తీసుకోనున్నారు. తెలంగాణలో ఏప్రిల్ 20 తర్వాత కొన్ని సడలింపులు ఇవ్వాలా, ఒకవేళ ఇస్తే ఎటువంటి సడలింపులు ఇవ్వాలి అనే అంశాలపై కీలక చర్చలు జరపనున్నారు. అలాగే సడలింపులు ఇచ్చాక తీసుకోవాల్సిన కరోనా నివారణ చర్యలు, పాటించాల్సిన జాగ్రత్తలపై నిర్ణయాలు తీసుకొని కేసీఆర్ ప్రకటన చేయనున్నారు. కాగా తెలంగాణలో నిన్న కొత్తగా 6 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 650కి చేరింది. పసురా గ్రూప్ ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయల పోర్టబుల్ స్ప్రేయర్స్ మరియు 1000 లీటర్ల శానిటైజర్లను జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ కు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పసురా గ్రూప్ సిబ్బందిని మంత్రి అభినందించారు. ఆ బ్యాటరీ ద్వారా నీకు టైమింగ్ కానివ్వండి, లేకపోతే ఆ స్ప్రే కూడా ఎంత జాగ్రత్తగా చేసుకోవడానికి అవకాశం ఉంటుందో మీకు అందరికీ తెలుసు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలని మనం గ్రేటర్ హైదరాబాద్లో చేస్తున్నాం. నీకు ప్రివెంటివ్ మేజర్స్ విషయంలో కానీ, ఐసోలేషన్ వార్డ్స్ విషయంలో కానీ, లేకపోతే నెగిటివ్ వచ్చిన వాళ్ళకు క్వారంటైన్ చేయడం కానీ, పాజిటివ్ ఉన్న వాళ్ళకు హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ జరగడం కానివ్వండి, ఇవన్నీ. ఎందుకంటే ప్రపంచంలో ఈ వైరస్ అనేది ఎంత విజృంభిస్తుంది, ఎంతమంది ప్రాణాలకు హాని జరుగుతుందో మనం అందరం చూస్తున్నాం. బట్ సేమ్ టైం ఈ యొక్క సందర్భంలో ప్రభుత్వం అనేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈరోజు డబ్బు అనేది క్రైటీరియా కాకుండా ఎన్నో కార్యక్రమాలను చేసుకుంటూ మనం ముందుకెళ్తూ ఉన్నాం. కాబట్టి సేమ్ టైం ఏంటంటే కొన్ని స్వచ్ఛంద సంస్థలు లైక్ మీకు పసురా గ్రూప్ ఇట్లా చాలా సంస్థలు కూడా వాళ్ళకు తోచిన విధంగా ప్రభుత్వానికి సాయం అందిస్తుంది. తద్వారా ఏంటంటే ప్రజలకు మేలు జరగాలి,
ఈ టైంలో సెల్ఫ్ డిసిప్లిన్ అనేది, స్వయం నియంత్రణ అనేది చాలా అవసరమైనటువంటి. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తన మంచి మనసును చాటుకున్నారు. కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా అల్వాల్ పంచశీల కాలనీలో తమ సొంత ఖర్చుతో తమ వంతు సహాయంగా సుమారు 4 గంటల పాటు ప్రతి వీధి తిరుగుతూ సోడియం హైపోక్లోరైడ్ స్ప్రేను ఆయన స్వయంగా పిచికారీ చేశారు. మల్కాజ్గిరి నియోజకవర్గంలోని అల్వాల్ పంచశీల కాలనీలో మల్కాజ్గిరి శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు స్వయంగా తన ట్యాంకర్తో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ నుంచి కాపాడుకోవాలంటే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. వైరస్ను అరికట్టగల ఏకైక ద్రావణం సోడియం హైపోక్లోరైడ్ అని, ఇది ఎంతో ఖర్చుతో కూడుకుందని తెలిపారు. ప్రభుత్వం కేవలం పాజిటివ్ కేసులున్న చోట్ల మాత్రమే పిచికారీ చేయిస్తుందని, వైరస్ వ్యాప్తి చెందకుండా సొంత ఖర్చుతో ద్రావణాన్ని తెప్పించి సొంత ట్యాంకర్లతో నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో పిచికారీ చేయిస్తున్నట్లు ఎమ్మెల్యే మైనంపల్లి తెలిపారు. మన 133 డివిజన్లో మైనంపల్లి హనుమంతరావు ఎమ్మెల్యే గారు స్వయాన ఈ హైపోక్లోరైడ్ స్ప్రేయింగ్ మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ త్రూ మా పంచశీల కాలనీలో స్టార్ట్ చేయడం జరిగింది. మరి మా దగ్గర 133 డివిజన్లో ఆల్మోస్ట్ 60 కాలనీస్ ఉన్నాయి, ఒక 20-25 స్లమ్స్ ఉన్నాయి. ఇవన్నిటిని కూడా త్వరలో మొత్తం కంప్లీట్ చేస్తాము. దీన్ని సోషల్ సర్వీస్ ద్వారా అందజేస్తున్నాం. మరి కాలనీ వాసులందరూ కూడా ముందే మీకు ఇన్ఫామ్ చేస్తాము. ఎక్కడెక్కడ అవసరం ఉందో మీరు కూడా ఏమైనా ఉంటే మాకు కాంటాక్ట్ చేయొచ్చు. మరి మా లక్ష్మీకాంత్ గారు కూడా తన సొంత టైం తీసుకొని ఇది చేయడం జరుగుతుంది. 134లో ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి కాలనీస్ అన్నీ. ఇప్పుడు 133 స్టార్ట్ చేస్తున్నాం. అక్కడ విఘ్నేశ్వర్ రెడ్డి గారు కూడా నిన్న కౌకూర్లో స్టార్ట్ చేశారు. ఇక్కడ తర్వాత ఇక్కడ కోంపల్లి అంటున్నాను, ఇది తుర్కపల్లి బంధం దగ్గర ఇవాళ కొడుతున్నారు. దాంతోపాటు ఇవి కూడా ఇక్కడ కంప్లీట్ చేస్తాం మేము. నిజంగా చరిత్రలో ఏ ఎమ్మెల్యే కూడా చేయనట్టు ఇలా హనుమంతన్న ఏదో చేసినాము, స్టార్ట్ చేసినాము, ఇనాగ్రేషన్ చేసినాము, వెళ్ళిపోయినాము అని కాకుండా ఆయన ప్రతి విషయాన్ని ఆయన సొంతంగా పర్యవేక్షించుకుంటా ఏం జరుగుతుంది, ఎక్కడ ఏం జరగాలి, ఎక్కడ ఏం చేస్తున్నాము అన్నట్టు ప్రతిదీ మానిటర్ చేస్తున్నాడు ఆయన. నిజంగా ఏదో ట్రాక్టర్ ఎక్కినాం, 5 నిమిషాలు నడిపించినాం, వెళ్ళిపోయినాం అని కాకుండా 1.5-2 గంటల నుంచి ఇంత ఎండల ఆయనకు అవసరమా? ప్రతి గల్లీ కవర్ అయిందా, ప్రతి వీధి కవర్ అయిందా, ఇక్కడ ఇండ్లు ఉన్నాయా, ఇక్కడ ఇండ్లు లేవా అనుకుంటా కూడా ప్రతిదీ మానిటర్ చేస్తుండే. అంటే నిజంగా యాడ్స్ ఆఫ్. ఇంకోటి 2 రోజుల నుంచి మనకు సోడియం హైపోక్లోరైడ్ అయిపోయింది అంటే ఆయన సొంత ఖర్చుతోని 600 లీటర్లు నియర్లీ 1,50,000 ఖరీదు చేస్తుంది. ఇమ్మీడియట్గా ఆయన ఫ్యాక్టరీకి ఆర్డర్ చేసిండ్రు, ఇవాళ పొద్దున్న తెప్పించిండ్రు, మళ్ళీ స్టార్ట్ చేయించిండ్రు. అంటే నిజంగా అసలు ఇది డిపార్ట్మెంట్ చేయాలి, ఇది గవర్నమెంట్ చేయాలి, ఇది మనం చేయాలి అట్లా ఏం లేకుండా ప్రజలకు ఏది ఎప్పుడు ఏం కావాలంటే కూడా వెనక ముందుకు ఆలోచించకుండా చేస్తున్నాడు. నిజంగా ఆయన అటువంటి ఎమ్మెల్యే మనకు ఉండడం, ఇవాళ అల్వాల్ ఉన్న పరిస్థితి, రెడ్ జోన్లో ఉన్నాం, ఇంత జాగ్రత్తగా ఉండాలి అనేసి ఆయన ప్రతి కాలనీ కూడా కవర్ చేయండి అని వెనుక ఉండి మానిటర్ చేసుకుంటా ఇలా జిత్తన్న కానీ సురేందర్ రెడ్డి అన్న కానీ 133లో స్టార్ట్ చేసినాం పొద్దుటి నుంచి. పంచశీలి ఆల్మోస్ట్ అయిపోతుంది ఇప్పుడు 233 కల్లా. ఎట్లా మానిటర్ చేస్తుండ్రంటే ఏం అంటే అందరిని ఇడిచిపెట్టి పబ్లిక్లోనే ఉండడం అంటే నిజంగా అది అంత టీం వర్క్. అది గ్రేట్ గోస్ టు హనుమంతన్న. అల్వాల్ పంచశీల కాలనీలో మైనంపల్లి సేవా సమితి ఆధ్వర్యంలో సుమారు 300 కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ రాజ్ జితేందర్నాథ్, లక్ష్మీకాంత్, సురేందర్ రెడ్డి, ముఖేష్, శ్రీనివాస్, లక్ష్మి, కిషోర్ రెడ్డి, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. అల్వాల్ పంచశీల కాలనీ మాది. మేము పంచశీల కాలనీ సోషల్ వెల్ఫేర్ సొసైటీ ఉంది. అయితే మేము ఇక్కడ అందరం కలిసి ఫస్ట్ ఏం చేశారంటే మా లేడీస్ ఏం చేశారు, మా ఈసీ మెంబర్, ఎగ్జిక్యూటివ్ మెంబర్, తర్వాత సుకన్య గారు, రాజీ గారు, వీళ్ళు ముగ్గురు కలిసి కొన్ని ఫండ్స్ జమ చేస్తామని ఫోన్లలో వాళ్ళు మాట్లాడుకుంటే విని నేనేం చేశానంటే, అరే మీ ఇద్దరితో ఇంతమందితో కాదు లేడీస్తోనంటే వీళ్ళని కూడా యాడ్ చేద్దామని చెప్పి మా జెంట్స్ని కూడా అందరికి ఫోన్ చేసి అందరికి మొబిలైజ్ చేసి మరి ఇట్లుంది పరిస్థితి, వాళ్ళు చేస్తే మన ఇది అవుతుంది, మనం కూడా చేద్దాం ఉడతా భక్తి సాయం అని చెప్పి అందరిని పిలిస్తే అందరు కలిసి మేము 100 ప్యాకెట్లకు ఆర్డర్ ఇచ్చాం సార్. మా కాలనీలు అందరూ లేబర్స్ ఉన్నారు, వాళ్ళు ఇంటి దగ్గర మాకేం లేదు సార్, ఏం లేదు, మేము ఇట్లా పనులు దొరుకుతలేదు, ఇళ్ళకి రానిస్తలేరని బాధపడి ఇళ్ళలో తిరుగుతుంటే మేమే కలిసి ఈ విధంగా చేసి అన్ని 100 ప్యాకెట్లు చేయించామండి.
100 ప్యాకెట్లు అందరినీ దూరం కూర్చుండి ఒక్కొక్కరికి 5 ఫీట్ల దూరంలో డిస్టెన్స్లో కూర్చోబెట్టి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ వాళ్ళు లేని వాళ్ళందరికీ లిస్టు రాసుకొని మా కాలనీ తరఫున ఫండ్స్ జమ చేసి వాళ్ళకు ఉడతా భక్తిగా సాయం చేశామండి. ఏంటంటే ఇప్పుడు మనం ఎలా అంటే మనమే హెల్ప్ చేసుకుంటాం. మన ఫ్యామిలీ మనము ఇంపార్టెంట్. అది మనం హెల్ప్ చేసుకుంటేనే వేరే వాళ్ళకి హెల్ప్ చేసినట్టు. మనం బయటికి వెళ్ళి అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అంటే కుదరదు. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇది చాలా క్రిటికల్ సిచ్యువేషన్ అండి. ఎందుకంటే మనము ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి ఇంత వర్క్స్ చేసుకుని కూడా ఇంత బాధపడుతున్నామంటే వీళ్ళ ప్రజల గురించి మనం ఆలోచించాల్సిన విషయం కూడా ఉంది. ఇది ఒక్క రోజుతో కాదండి. ఎందుకంటే ఒక్కరోజు మనం హెల్ప్ చేసాము వాళ్ళకి అని అంటే ఒక 10 days వాళ్ళు సర్వైవ్ అవుతారు. ఇలా నేను ఒక్కటి ఏం సజెస్ట్ చేద్దాం అనుకున్నాను పబ్లిక్కి అని అంటే, మేము ఎలా అయితే మా కాలనీ మెంబర్స్ అందరూ కలిసి అందరూ హెల్ప్ చేశారండి. కాలనీ మెంబర్స్ ఒక్కసారి మెసేజ్ పెట్టేసరికి ప్రతి ఒక్కరూ ముందుకొచ్చారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ అవర్ పంచీల్ కాలనీ మెంబర్స్. ఎందుకంటే ఇది లైక్ ఒక్కరితో అవేది కాదు. ఎందుకంటే ఎవ్రీబడి యూనిటీగానే ఉంటే అవుతుంది. అండ్ ఐఎమ్ రియలీ ప్రౌడ్ టు సే దట్ ఆర్ కాలనీ మెంబర్స్, పంచీల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ and also the members of the colony are నిన్న మా తెలంగాణ టీవీలో ప్రసారమైన వార్తకు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ సిక్మా పట్నాయక్ స్పందించి ఖాతాదారులకు సౌకర్యాలు కల్పించాలని మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎస్బీఐ బ్యాంక్ అధికారులను ఆదేశించారు. బ్యాంక్ అధికారులు దీంతో ఈరోజు 2 టెంట్లు మరియు శానిటైజర్లను ఏర్పాటు చేశారు. దీంతో పాటు ఖాతాదారులు సామాజిక దూరం పాటించే విధంగా చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఖాతాదారులకు ఏర్పాటు చేసిన సౌకర్యాలను కలెక్టర్ పరిశీలించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పారిశుద్ధ కార్మికులకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జనగామ ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కూరగాయలు మరియు 500 రూపాయలను పంపిణీ చేశారు. కరోనా నేపథ్యంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్నందుకు కార్మికులను శాల్వాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బీర్లా ఐలయ్య, నీలం పద్మ, వెంకటేశ్వరరాజు, హరినాథ్, ఎజాజ్, శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పారిశుద్ధ కార్మికులకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జనగామ ఉపేందర్ రెడ్డికి ఉచితంగా కూరగాయలు ప్రతి వ్యక్తికి 500 అందించారు. కరోనా నేపథ్యంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్నందుకు కార్మికులను శాల్వాలతో సన్మానించారు. అలాగే స్థానికంగా 2 ప్రాంతాలలో మొత్తం 400 కూరగాయల ప్యాకెట్లు పంచారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బీర్లా ఐలయ్య, నీలం పద్మ, నాయకులు వెంకటేశ్వరరాజు, హరినాథ్, ఎజాజ్, శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. నివారణ కోసం మరి ఆలేరు మేజర్ మున్సిపల్ ఏరియాలో కూరగాయల పంపిణీ చేయడానికి మేము ముందుకొచ్చినాం. కాంగ్రెస్ పార్టీ పక్షాన మా ఏఐసిసి పిసిసి పిలుపు మేరకు ప్రతి మండలంలో మరి గ్రామానికి మన చేతనైనంత వీలుగా మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి బీదలు నిన్ననే ఆటో యూనియన్లకు ఇచ్చినాం. మొన్న కొల్లూరు గ్రామంలో కూడా మేము ఆల్రెడీ వెజిటేబుల్స్ చేసినాం. కనీసం ఉడతా భక్తిగా నిత్యావసర వస్తువులు, కూరగాయలు ఈ రెండింటిని ప్రతి నిరుపేదకు అందించాలని మా భావన, కాంగ్రెస్ పార్టీ భావన. కాబట్టి మేము అదే ఈ 20 రోజులలో మరి రోజువారీ కార్యక్రమం తీసుకున్నాం. మరి గత 10 రోజుల సంది మేము అనుకొని ఒక్కొక్క కార్యక్రమం చేస్తున్నాం. రేపు కూడా ఈ లాక్డౌను, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే లాక్డౌన్ను అమలుపరుస్తూ మరొక ప్రతిపక్ష హోదాలో మరి మేము తప్పకుండా దాని కరోనా నివారణ ఉపాయానికి తగు శ్రద్ధల కోసం ప్రజలకు అవేర్నెస్ తెస్తూ మరి అలాగే మా ఉడతా భక్తి సాయంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన అందరికీ నిరుపేద వర్గాలకు కానీ, కార్మికులకు కానీ, కర్షకులకు కానీ, మరి రైతులకు కానీ అందరికీ మేము మా ఉడతా భక్తిగా కొంత ఆర్థిక సాయం చేయడానికి. జోగులాంబ గద్వాల జిల్లా పురపాలక సంఘం కార్యాలయంలో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులకు గద్వాల రైస్ మిల్లర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒక్కొక్కరికి 25 కేజీల రైస్ బ్యాగులను గద్వాల ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్, రైస్ మిల్లర్ల అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రత్యేకం ఇది తెలంగాణ రాష్ట్రంలోనే ప్రత్యేకమైన పరిస్థితి ఒక గద్వాల నియోజకవర్గం, గద్వాల జిల్లాకు ఉంది. నిన్నటికి ఒక దిక్కు తుంగభద్ర, ఒక దిక్కు కృష్ణానది పరివాహక ప్రాంతం. ఇది పూర్తిగా సస్యశ్యామలంతో 1,00,000 ఎకరాలకు పైన ఈరోజు వరి పంటలు సాగులోకి రావడం జరిగింది. జూరాల ప్రాజెక్టు, వేలంపాడు, అదేవిధంగా ఆర్డిఎస్ కింద కూడా పెద్ద ఎత్తున పంటలు పండించుకున్నారు. రైతులకి దేశంలోనే ఎవరు చేయని విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లోనే ఆ వరి ధాన్యాన్ని కొనే విధంగా ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. ప్రభుత్వమే
కొనడం జరుగుతుంది. మళ్ళీ ఈ గొప్ప అవకాశం ఇంతవరకు దేశంలో ఏ ప్రభుత్వం చేయలేని విధంగా మన ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఉస్మాన్ నగర్ గ్రామంలో ఉప సర్పంచ్ సామరావు మాజీ ఉప సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామ పరిధిలోని కన్స్ట్రక్షన్స్ కంపెనీలో పనిచేసే కార్మికులకు 10 రోజులకు సరిపోయే నిత్యావసర సరుకులను తమ సొంత ఖర్చుతో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీహార్, యూపీ, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సామరావు, మాజీ వార్డు మెంబర్ పెంటయ్య తదితరులు పాల్గొన్నారు. ఉన్నందువల్ల వాళ్ళకు పని లేక భోజనానికి తిండి లేక నాన్న ఇబ్బంది పడుతున్నారు. నేను కూడా ముందుకొచ్చి నా తోచిన సహాయం సుమారు 450 మందికి ఈరోజు 5 కేజీల బియ్యం, కూరగాయలు, ఆలుగడ్డ కానీ, వంకాయ కానీ, క్యాబేజ్ కానీ, టమాటా, మునక్కాయలు, ఉల్లిగడ్డ ఇట్లా 5 రకాల కూరగాయలు గిట్ట వాళ్ళకు నిరుపేదలకు టోకన్ సిస్టమ్గా ఇవ్వడం జరుగుతుంది. గతంలో కూడా 10 రోజుల క్రితం కూడా 2 సార్లు వంచడం జరిగింది. మరి ఈరోజు కూడా మరి చాలా క్లిష్ట పరిస్థితులు ఉన్నాం ఈరోజు మన భారతదేశం. నేను ప్రైమ్ మినిస్టర్ గారు చాలా బాధపడ్డాడు. ఇలా ఎవరైనా బీదవాళ్ళు ఉంటే, ధనవంతులు కానీ ఎవరైనా సాయం చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకు తోచిన సాయం చేయవలసిందని మేము కోరుతున్నాం. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం కృష్ణారెడ్డిపేట్ ఉప సర్పంచ్ ఫయూమ్ తన మంచి మనసు చాటుకున్నారు. గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబానికి నిత్యావసర సరుకులను ఎమ్మెల్యే గూడెం ఐపాల్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉప సర్పంచ్ ఫహీం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం మంచి పరిణామం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కృష్ణ, ఉప సర్పంచ్ ఫహీం, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సమయంలో ఈ సమయాన్ని పూర్తి స్థాయిలో అరికట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము, మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అలాగే మన ప్రధానమంత్రి మోదీ గారు ఎప్పటికప్పుడు మన కోసం, మన కుటుంబం కోసం, మన ప్రాంతం కోసం సూచనలు సలహాలు ఇస్తూ ఉన్నారు. ఆ సూచనలు సలహాలు చూచా తప్పకుండా గడిచిన 15 రోజులు కాకుండా గడబోయే మే 3వ తారీఖు వరకు జాగ్రత్తలు పడి మనము మన కుటుంబాన్ని, మన ప్రాంతాన్ని కాపాడుకోవడంలో జాగ్రత్త పడాలి. ఇది కనబడని శత్రువు. ఈ శత్రువును అరికట్టాలంటే జాగ్రత్తలు పడడం ముఖ్యం. కాబట్టి అందులో భాగంగా రోజు కూలీలుగా ఇళ్లలో ఉండి ఏదైతే స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ చెప్పేది పాటించాలని మేము ప్రజలను కోరుతున్నాము. గ్రామ ప్రజలందరూ మా అందరూ సహకరించి వాళ్ళు ఏదే విధంగా చెప్తారు అదే విధంగా వాళ్ళు గ్రామ పంచాయతీలో ఇళ్లలో ఉంటున్నారు. కాబట్టి అదేవిధంగా ప్రజలు బాగా ఇబ్బంది ఉన్నారని చెప్పేసి మా యొక్క ఉప సర్పంచ్ గారు పెద్ద మనసుతోని అందరు ఇబ్బందికరంగా కూడా అని చెప్పేసి ఆ దేవుడు ఇచ్చినందుకు ఎప్పటికీ ఎల్లవెల్లగా దేవుడు మంచిగా నన్ను దీవించి మా అందరి గ్రామ పంచాయతీ అందరినీ బాగా చూసుకోవాలని మేము గ్రామ పంచాయతీ తరపు నుంచి, ఊరి తరపు నుంచి ఆయనకు అందరికీ విలువలు ఎప్పటికీ వెంబడి ఉంటామని, అదేవిధంగా అందరికీ నిత్య సరుకులు ఇబ్బందికరం ఉందని చెప్పేసి అందరికీ కుటుంబానికి ఒక్కరికి లాక్డౌన్ సందర్భంగా ఇబ్బంది పడుతున్న పేదలకు, వలస కూలీలకు మరియు యాచకులకు గత 14 రోజులుగా హైదరాబాద్ బీజేవైఎం వైస్ ప్రెసిడెంట్ రుద్రగాని సందీప్ గౌడ్ ఆధ్వర్యంలో ఆహార ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నారు. ఈరోజు సికింద్రాబాద్ పరిధిలోని సీతాఫల్ మండిలోని పలు బస్తీలలో పేదలకు ఆహార ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ, సాయికృష్ణ, దినేష్, నానిగౌడ్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు. కొత్తేమి కాకపోయినా కరోనా లాక్డౌన్ కారణంగా ఇప్పుడు మరిన్ని కష్టాలు తప్పడం లేదు. ఎక్కడో ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుండి ఇక్కడి బతుకు తెరువు కోసం వచ్చిన వలస కూలీలు వేలు. భువనగిరి నుండి ఛత్తీస్గఢ్ 700 కిలోమీటర్లు తక్కువ దూరం కాదు. 21 మంది పిల్లా పాపలతో ఎర్రటి ఎండలో వెళుతున్న దయనీయమైన స్థితి వర్ణనాతీతం. రైళ్లు, బస్సులు, కార్లు, క్యాబులు, రవాణా సౌకర్యాలు ఎన్నో ఉన్నా లాక్డౌన్ ఉండి కదల్లేని పరిస్థితిలో ఈ కాలినడక, ఈ మోత తప్పలేదు. వాళ్ళ వద్ద నిత్యావసర సరుకులు, డబ్బులు లేవు, కానీ తమ సొంత ఊరుకు ఎలాగైనా నడిచిపోగలమన్న ధీమా మాత్రం వాళ్ళలో పుష్కలంగా కనిపిస్తుంది. భువనగిరి నుండి బయలుదేరి సాయంత్రం ఆలేరు చేరుకున్న వలస కూలీల పరిస్థితి వారి మాటల్లోనే విందాం. బాధలు, కష్టాలు వారికి కొత్తేమీ కాకపోయినా కరోనా లాక్డౌన్ కారణంగా ఇప్పుడు మరిన్ని కష్టాలు తప్పలేదు. ఎక్కడో ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుండి ఇక్కడికి బతుకు తెరువు కోసం వచ్చిన వలస కూలీలు వీళ్ళు. భువనగిరి నుండి ఛత్తీస్గఢ్ 700 కిలోమీటర్లు తక్కువ దూరం కాదు. 21 మంది పిల్ల పాపలతో ఎర్రటి ఎండలో కావడి కట్టి సామాన్లు కట్టుకొని భుజాన మోసుకుంటూ వెళ్తున్న దయనీయమైన స్థితి వర్ణనాతీతం.
రైళ్లు, బస్సులు, కార్లు, క్యాబులు రవాణా సౌకర్యాలు ఎన్నో ఉన్నా లాక్డౌన్ నుండి కదలలేని పరిస్థితిలో ఈ కాలినడక, ఈ మోత తప్పలేదు. పైసలు లేవు వాళ్ళ దగ్గర, బియ్యం, నిత్యావసర సరుకులు లేవు వాళ్ళ దగ్గర. కానీ తమ సొంతూరుకు ఎలాగైనా నడిచిపోగలమనే ధీమా మాత్రం పుష్కలంగా కనిపిస్తుంది. భువనగిరి నుండి బయలుదేరి సాయంత్రం ఆలేరుకు వచ్చారు. मेरा नाम गौतम पटेल है। मैं छत्तीसगढ़ का रहने वाला हूँ। इधर भुवनगिरी में काम करने के लिए आया था। इधर खाना वाना राशन वासन नहीं मिला तो अपन गांव जा रहे हैं। पैदल से जाएंगे सर। कितने जाना है? 21 लोग हैं। 21 का पैदल से जा रहे हैं। कैसा जाता है? इतना दूर 700 किलोमीटर रास्ता बोल रहे ना। तो क्या करेंगे सर, इधर खाने को मिलता तो चलो खाना खा बैठ के खाना खा लेते। इधर बच्चे हैं छोटे छोटे बच्चे को किधर ये करेंगे। गवर्नमेंट नहीं कुछ पैसा भी नहीं मिला, ना चावल भी नहीं मिला। और 23 तारीख को हमारा ये रिजर्वेशन करा के रखे, उसका टिकट है 23 तारीख को, 23 मार्च के लिए, लेकिन कोई जाने का ये नहीं है, ट्रेन बंद सब। तो क्या करेंगे सर, पैसा था खा लिए 21 दिन का लॉकडाउन में, और उसके बाद अब फिर 19 दिन का लॉकडाउन हो गया तो क्या खाएंगे अब। जो पैसा था तो वो तो खा लिए, अब क्या खाएंगे। उससे अच्छा दो चार पैसा रखे हैं, कोई दे देता है ऐसा ही आपके जैसे प्रेस वाले की कोई और दान दाता, तो वही से अपना गांव जा रहा है सर। మేడ్చల్ జిల్లా కనాజిగూడలో సుమారు 25 ఏళ్లుగా పేపర్ వృత్తిని నమ్ముకుని జీవనం సాగిస్తున్న హాకర్స్ కు కరోనా వల్ల ఉపాధిని కోల్పోతున్నారు. కొంతమంది పేపర్ల వల్ల కూడా కరోనా వ్యాధి సోకే ప్రమాదం ఉందని తెలపడంతో పలువురు పేపర్ కొనడం మానేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు. అనడంతో కొంతమంది కస్టమర్లు అయ్యా మాకు పేపర్లు వద్దు బంద్ చేయాలని చాలా మటుకు ఒక 1000 పేపర్లు వేసేది కమ్సే కమ్ ఇవ్వడానికి 200 పేపర్ జరిగింది కావడమైంది. కనుక ఆ హాకర్ 30 ఏళ్ళ నుంచి చేస్తున్నటువంటి పనిని ఇవాళ బతుకు తెరువు కోల్పోయాడు. కాబట్టి యాజమాన్యంగా ఉన్న కంపెనీ వాళ్ళే కానీ, మన ఒక సీఎం చంద్రశేఖరరావు గారు కానీ, మాలాంటి బడుగు బలైన వర్గాలు అయితేనో మేము కూడా అట్లనే అనుకొని మనసులో పెట్టుకుని మమ్మల్ని ఆదుకోవాలని మనమే చేసుకుంటున్నాం. అల్వాల్ పరిధిలోని హస్మత్పేట్, చంద్రానగర్ కాలనీలోని కంటైన్మెంట్ ప్రాంతాలను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనర్ సందర్శించారు. అల్వాల్ పరిధిలోని కంటైన్మెంట్ ప్రాంతాల్లో పటిష్టంగా చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. అనవసరంగా బయటకు తిరిగితే వారిపై కేసులు నమోదు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటిస్తూ ఇళ్లలోనే ఉండాలని, ఏవైనా వస్తువులు అవసరం ఉంటే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. యాప్రాల్లోని శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయ అధ్యక్షులు టీఆర్ఎస్ నాయకులు గౌరీశంకర్ ఆధ్వర్యంలో యాప్రాల్లోని వివిధ ప్రాంతాల్లో వలస కూలీలకు గత 18 రోజులుగా భోజన వసతిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. అందరం కలిసి ఒకటే అనుకున్నాము, ఇలా ఫుడ్ ఎట్లా అరేంజ్ చేద్దామని చెప్పి ఒక్కో కుటుంబం నుంచి ఒక్కో రోజు 6,000-7,000 రూపాయలు ఖర్చు వస్తుంది. మాకు ఖర్చు వచ్చినా కూడా క్వాలిటీ ఫుడ్ మెయింటైన్ చేసుకుంటే అందరికీ ఇన్ని రోజులు మెయింటైన్ చేసి దగ్గర 18 రోజు మాది 18వ రోజు ఇది 18 రోజు మేము మెయింటైన్ చేసాం. వీళ్ళకి ఫుడ్ ఎక్కడ ఏ విషయంలో మేము క్వాలిటీకి అయితే వెనుకోలేదు. మేము ఇప్పుడు లాక్డౌన్ దిక్కెళ్ళి ఈ రోజు మేము లాస్ట్ చేపిస్తున్నాం. మేము లాక్డౌన్ సందర్భంగా ఇబ్బంది పడుతున్న పేదలకు, వలస కూలీలకు మరియు యాచకులకు ఓల్డ్ సిటీ పరిధిలోని పలు ప్రాంతాల్లో సహం ఆధ్వర్యంలో ఆహార ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో హేమంత్ తదితరులు పాల్గొన్నారు. పరిధిలో మారేడ్పల్లి, మహాత్మా గాంధీ నగర్లో శ్రీకాకుళం వలస కూలీల బాధలు చూడలేక ప్రభుత్వ పథకాలు ఆలస్యం అయ్యేసరికి దాత దినేష్ ఆధ్వర్యంలో సుమారు 200 మందికి ఒక్కొక్కరికి 10 కిలోల చొప్పున బియ్యాన్ని మారేడ్పల్లి పోలీసులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మహంకాళి ఏసీపీ వినోద్ కుమార్, సిఐ మట్టయ్య, ఎస్ఐ రవికుమార్, ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఓ దాత సహకారంతోనే శ్రీకాకుళం కుటుంబాలకు బియ్యం పంపిణీ చేశామని సిఐ తెలిపారు. ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో లాక్డౌన్ను మరింత కఠినంగా అమలు చేయాలి, లవ్ అగ్రవాల్. వసురా గ్రూప్ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ సిబ్బందికి విరాళంగా 10 లక్షల రూపాయల పోర్టబుల్ స్ప్రేయర్స్. ఈ నెల 19న భేటీ కానున్న తెలంగాణ కేబినెట్. లాక్డౌన్ సడలింపులు ఎత్తివేతపై కీలక చర్చ.
అల్వాల్ పరిధిలోని కంటైన్మెంట్ ప్రాంతాలను సందర్శించిన సైబరాబాద్ సిపి సజ్జనర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ మా తెలంగాణ.